దేవుని బిడలారా, నీ జీవితంలో దేవుని మార్గం ఒకటి ఉంది, అది మర్చిపోవద్దు. ఈ మార్గములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే నీ జీవితంలో జీవాన్ని దయచేస్తుంది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మన జీవితంలో జీవ మార్గంలో ఉన్నామా? మన మార్గంలో నష్టము, కీడు అనే మార్గం గుండా ప్రయాణిస్తుంటే చెక్ యువర్ వే. నువ్వు వెళుతున్న మార్గాన్ని గురించి ఒక్కసారి ఆలోచించు. నువ్వు వెళుతున్న మార్గం నీ కుటుంబంలో ఒక డిస్టర్బెన్సా? నీ వెళుతున్నటువంటి మార్గం నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఒక కలవరాన్ని ఏదైనా తీసుకొని వస్తుందా? ఏంటి, ఎందుకు ఇలా అవుతుంది? చెక్ దట్ వే. ఆ మార్గాన్ని పరీక్షించు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకానొక సందర్భంలో ఒక సహోదరి మామూలుగా అందరికంటే ముందు వచ్చి నిలబడి ప్రార్థన చేయించుకునేటువంటిది. ఇక్కడ కాదు, ఇంతకుముందు ఆమె నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేటువంటిది. అందరికంటే ముందు, ఎంత లేటుగా వచ్చినా కూడా కొంతమందికి ఉంటుంది కదా, అంత లేటుగా వచ్చినా ప్రార్థనకు మాత్రం ముందు వెళ్ళిపోతారు. సో అలా ఉండేది ఆమె. ఒక లేటుగా వచ్చినా ఖచ్చితంగా ఫస్ట్ వచ్చి నిలబడతారు. కానీ ఆ రోజు వచ్చింది, కానీ నా దగ్గర నిలబడలా. నేను చూసాను, ఈమె రాలేదే, చూస్తే వెనక నిలబడుకొని బైబిల్ పట్టుకొని ఉంది. నేను అనుకున్నాను, ఏంటి ఈమె ఏదో ఎవరి కోసం ఉందేమో అనుకున్నా. అందరు పోయేంత వరకు ఉన్నిందండి. అందరు పోయేంత వరకు ఉండి ఆ తర్వాత మెల్లిగా నా దగ్గరికి వచ్చి, బ్రదర్ ఏం దేవుడో ఏమో, ఏం దేవుడు అండి, ఏమైందమ్మా? ఏం లేదు, దేవుని పైన విసుగు వస్తుంది బ్రదర్. ఎందుకు అన్నాను. ఏని దేవుడు ఒక్క ప్రార్థనకు జవాబు ఇవ్వడా? ఒకే ఒకటి నేను అడుగుతున్నా దేవుని దగ్గర. ఏం అడుగుతున్నావమ్మా అన్నాను. నా బిడ్డ యొక్క వివాహాన్ని గురించి నేను అడుగుతున్నా. మరి దేవుడు ఎందుకు చేయకుండా? ఒకటే కదా నేను అడిగేది. ఒకవేళ 10-20 అడిగింటే సరే అనుకోవచ్చు. నా బిడ్డ వివాహము, ఆమె వయసు వచ్చింది, ఆమె విషయంలో ప్రయత్నం చేస్తున్నా, ఎందుకు దేవుడు ఇవ్వలేదు? ఎందుకో బాధ వేస్తుంది బ్రదర్, ప్రార్థన చేసుకోబుద్ధి కావడం లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆమె చెప్పిన మాట, దేవుని మార్గాల్లో నడవడం వేస్ట్ ఏమో బ్రదర్. ఇన్ని రోజులు ప్రార్థనకు నా కుమార్తెకు ఒక్క సంబంధాన్ని తీసుకురాలేడు దేవుడు. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. కొన్ని సందర్భాల్లో అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి దేవుళ్ళం కాదు కదా. ఒక్కసారి ఆలోచనలు పడిపోయాను, ఏం చెప్పాలి ప్రభా? సరే ప్రార్థన, ఇంకా అంతే కదా బ్రదర్, ప్రార్థన చేసి చేయండి అనింది. అంటే ఇంకేముంది, నువ్వు చేసేది లాస్ట్కి ప్రార్థనే కదా, చెయ్యి. నాకు కూడా ఎక్కడో బాధ అనిపించింది. అవును కదా, ఎందుకు ప్రభువా ఈమె జీవితంలో ఒక్క దీవెన ఇవ్వలేకపోయావా? ఆమె అడిగేది అదే, ఒక్కటే కదా నేను అడిగింది దేవుడిని, ఎందుకు దేవుడు ఇవ్వడంలా? ఇంకా చాలా అడిగిందిలేండి ఆమె. నేను దేవునికి ఇది చేశాను, అది చేశాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను. అవన్నీ వాస్తవాలే. ఏం బ్రదర్, నేను ఆన్లైన్ ప్రేయర్కి రాలేదా, ప్రార్థన చేయలేదా, మీరు చేయలేదా? ఎందుకు వెళ్ళలేదు దేవుడు? ఎందుకు దేవుని దగ్గరికి రావాలి? చివరి మాట అమ్మా, ఎందుకు దేవుని దగ్గరికి రావాలి? ఆయన మార్గంలో నడిస్తే ఏం ప్రయోజనం అనింది. సరే నేను కూడా ప్రార్థన చేస్తే అయిపోయిన తర్వాత ప్రైజ్ లాడ్ కూడా చెప్పాలి, ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది సీరియస్గా. నాకు అనిపించింది బాధతో ఉంది కదా, సరేలే అనుకున్నాను. ఆమె అలా పోతూనే ఇంకొక సహోదరు వచ్చింది. బ్రదర్ ఆమె ఎందుకు వచ్చింది తెలుసా? ఏమ్మా ప్రేయర్ రిక్వెస్ట్ కోసం. ఆమె చాలా డిస్టర్బ్గా ఉంది కదా. అవును. నాకు అనిపిస్తుంది ఈమె ఎవరు? ఈమె వాకిలి ప్రక్కన నిలబడుకొని ఈమె ఎవరో అబ్జర్వ్ చేసినటువంటి సహోదరి. నేను అనుకుని ఈమెకి ఎందుకు, ఈమె బంధువు కాదు, ఏం కాదు. ఏం లేదు బ్రదర్, నిన్న మా ఇంటికి వచ్చిందామా. అవునా, దేనికి వచ్చిందమ్మా అన్న? వాళ్ళ కుమార్తెకు పెళ్ళి కావాలని బ్యాగ్ నిండా ఏమంటారు జాకెట్ పీసులు పెట్టుకొని వచ్చింది. నాకు కూడా ఒక జాకెట్ పీస్ ఇచ్చింది. ఎందుకు మీకు జాకెట్ పీస్ ఇచ్చింది అన్నాను. ఎక్కడికో వెళితే ఒక సహోదరి దగ్గరికి వెళ్తే, ఆమె క్రైస్తవురాలు కాదు, ఆమె కొన్ని ఆచారాలు సాంప్రదాయాల్లో ఉండేటువంటి స్త్రీ. ఆమె చెప్పిందంట, నీ కుమార్తెకు పెళ్ళి కావాలి అంటే 100 మంది, అదేందో స్త్రీలు అంటారు కదా, వాళ్లకు ఒక్కొక్కరికి ఒక జాకెట్ కూడా పెట్టావంటే నీ కుమార్తెకు పెళ్ళి అవుతుంది. దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉంటుంది, అన్నీ చేస్తుంది. దేవుని మార్గంలో నడుస్తూ పక్కన ఇంకొకటి బైపాస్ పెట్టుకున్నామా. ఒకవేళ ఇన్కేస్ దేవుడు వినకపోతే జాకెట్ పీస్ ద్వారా నా కుమార్తె, అబ్బా నాకు అనిపించి ఎంత అదృష్టం కదా. అరే ఈ పెళ్ళి ఏమంటారు వాళ్ళను, పెళ్ళిళ్ళ పేరయ్యలకు వాళ్ళకి తెలుసు జాకెట్ పీసులు ఇస్తే పెళ్ళి అవుతుందని. జాకెట్ పీసులు కొనుక్కొని అందరికి పంచితే ఇంకేముంది, జాకెట్ పీసులు విపరీతమైన డిమాండ్ వచ్చి క్రైస్తవులంతా జాకెట్ పీసులు పెట్టుకొని ఇందరు. ఇంకా అవసరమే లేదు.
దేవుని బిడ్డలారా, అంటే ఆమె మార్గాలు ఏ రకంగా ఉన్నాయంటే దేవుని మార్గంలో నడుస్తూ ఉంది. దేవుని మార్గము బైబిల్లోనే వ్రాయబడింది, అది నూతనమైనటువంటిది, జీవము కలిగినది. కానీ ఆ మార్గంలో నడుస్తూ అంటే ఆమె ఏమనింది, నాకే ఒక గుడ్డ ఇచ్చింది బ్రదర్, ఒక జాకెట్ ఇచ్చింది, ఇంకా ఎక్కడికెక్కడికి పోయిందో ఈమె. ఆ తర్వాత ఆమెను గురించి కనుక్కుంటే ఆమె ఎవరు తెలుసా, ఆమె ఏ ప్రయత్నం చేసే పెళ్లి జరుగుతుందో అవన్నీ చేసిందంట. కానీ దేవుని దగ్గరకు వచ్చి డైలాగ్ ఏంటి తెలుసా, దేవుని మార్గాలు ఉన్నతమైనవైతే నాకెందుకు జరగలేదు. ఈరోజు నీవు కూడా దేవుని దగ్గరకు వస్తూ దేవుని మార్గాలలో దీవెనలు పొందుతూ మళ్ళీ లేట్ అయినందుకు లేదా దేవుడు జవాబు ఇవ్వనందుకు మెల్లిగా నీకు నచ్చిన మార్గంలో వెళితే అది జీవ మార్గం కాదు. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళింది తెలుసామె, ఎంత భయంగా. పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత కుటుంబంలో చూసిన కష్టాలు మామూలుగా లేవు. వాళ్ళ భర్తకు పెరాలసిస్, ఆమెకు హెల్త్ ఇష్యూస్, తన కుమారునికి హెల్త్ ఇష్యూస్, ఎన్నో ప్రాబ్లమ్స్. ఒకరోజు ఇంటిలో కూర్చొని ఉంది, తన కుమార్తెని పిలిచింది, అమ్మ గ్లాస్లో నీళ్ళు దానింది, నీళ్ళు తెచ్చే లోపల చనిపోయింది. ఏం బాగుందమ్మా. దేవుని మార్గాలను విడిచిపెట్టడం అది శ్రేయస్కరం కాదు. బైబిల్లో వ్రాయబడింది, ఆయన మార్గాలు ఉన్నతమైన మార్గాలు. సియోను నివాసిగా దేవుని మార్గాలను నడిస్తే అది నూతనమైనవి, జీవము కలిగిన మార్గాలు. ఈరోజు మన మార్గాలు ఏ రకంగా ఉన్నాయి? దేవుని దగ్గరకు వస్తూ ఆర్ వి ప్లేయింగ్ విత్ గాడ్? దేవునితో ఆటలాడుకుంటున్నామా? దేవుడిది చేయకపోతే అక్కడికి పోతా. దేవుని బిడ్డలారా, నష్టపోయేది నువ్వు నేనే. ఎందుకు తెలుసా? దేవుని మార్గాలు హయ్యర్ వేస్, హీస్ వేస్ ఆల్వేస్ హయ్యర్ వేస్. దేవుని మార్గాలు ఉన్నతమైనవి. ఆయన మార్గాల్లో వినయ విధేయతతో నడచడం దేవుని బిడ్డగా నీకు నాకు ఉండాల్సిన లక్షణం. సియోను నివాసికి ఘనమైన కార్యాలు ఎందుకు జరుగుతాయి తెలుసా? అదే వారి జీవితాల్లో ఉన్న లక్షణం. దేవుని వాక్యంలో ఉన్న దేవుని మార్గాల ప్రకారం నడుస్తారు. దేవా, నువ్వు ఏం చెప్తావో దాని ప్రకారమే నడుస్తాను ప్రభా, దాన్ని బట్టి నేను వెళ్ళను ప్రభా. యేసన్న గారు అంటే హోసన్న మినిస్ట్రీ ప్రారంభించిన యేసన్న గారు ఆయన పరిచర్య అభివృద్ధి చెందుతున్నటువంటి దినాల్లో చాలా అవసరతలు ఆయనకు వచ్చేవి. అంటే వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు కదా, వాళ్ళ ఫెలోషిప్లో చాలా నిష్టగా ఉంటారు. వాళ్ళ డ్రెస్ వేరుగా ఉంటుంది, తర్వాత వాళ్ళ అంతా కూడా వేరుగా ఉంటుంది. సో ఖర్చు ఎక్కువగా ఉంది, సేవ విస్తరిస్తూ ఉండగా. అంటే ఒక్కసారి సేవకు వచ్చారంటే ఇంకా ఇంటికి పోకూడదు, అది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రూల్స్. అంటే ఇంటిలో మరణము తప్ప ఇంక ఏదున్నా కూడా ఇంటికి పోకూడదు. ఇంట్లో వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వెళ్ళాలి, ఎవరైనా చనిపోయినప్పుడు, మిగతాప్పుడు ఇంటి గడప కూడా తొక్కకూడదు ఇల్లు. అలాంటి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలతో సేవలోనికి వాళ్ళని తీసుకుంటారు. సో సేవకులు వచ్చేసారు, సేవలో ఉండేటువంటి వారు అధికమైపోయారు, పరిచర్య విస్తరిస్తుంది. మెల్లిగా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువైనాయి, డబ్బు కొరత ఏర్పడింది. ఆ సమయంలో ఒక సహోదరి ఆమె నాతోనే మాట్లాడిందండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఎవరైతే యేసన్న గారికి చెప్పారో ఆమె నాతో మాట్లాడింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఏమని తెలుసా, బ్రదర్ యేసన్న గారు నాకు చాలా పరిచయం అండి. ఆ యేసన్న గారి దగ్గరికి నేను వెళ్ళేవాడిని, ఎవరికి పర్మిషన్ ఇవ్వకపోయినా నాకు పర్మిషన్ ఇస్తాడండి. ఆయన దగ్గర కూర్చొని నేను మాట్లాడే వ్యక్తి. ఒకరోజు ఆయనకి ఈమె సజెషన్ ఇచ్చిందంట. ఏంటంటే, మా బంధువులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీ అమ్ముతున్నారు. మీకు ఫ్యాక్టరీ కావాలి అంటే నేను మాట్లాడతాను. ఎందుకంటే పరిచర్య చాలా అవసరతలు ఉన్నాయి, మీ దగ్గర మ్యాన్ పవర్ ఉంది, మీరు ఆ పరిచర్యలో ఆ ఫ్యాక్టరీ పెట్టుకోనండి, ఆ ఫ్యాక్టరీ ద్వారా వచ్చిన డబ్బుతో పరిచర్య జరిగించండి అని అడిగితే యేసన్న గారు అడిగారంట, ఏం ఫ్యాక్టరీ? ఆమె అనిందంట, అది పప్పులు తయారు చేసే ఫ్యాక్టరీ అనిందంట. అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మా, దేవుడు నన్ను పప్పులు తయారు చేసే ఫ్యాక్టరీకి సేవకునిగా రమ్మని చెప్పాలా, సేవకులను తయారు చేసే ఫ్యాక్టరీలో నన్ను పెట్టాడే కానీ పప్పులు తయారు చేసే ఫ్యాక్టరీకి నేను రానమ్మా, నాకొద్దు. బ్రదర్, మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా, రండి, దేవుని బిడ్డగా నేను ప్రార్థన చేస్తున్న నాకు ప్రేరేపణ వచ్చింది. ఏమొచ్చిందంట? ఏం ప్రేరేపణ? పప్పుల ఫ్యాక్టరీ కొనుక్కొని పప్పుల ఫ్యాక్టరీ పెట్టి పప్పుల ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి డబ్బుతో సేవ జరిగించాలి. ఆయన అన్నాడు, సారీ. ఆమె ఏమంటుంది తెలుసా, బ్రదర్, ఆ పప్పుల ఫ్యాక్టరీ ఒకవేళ తీసుకొని ఆయన సేవ చేసింటే ఇంత గొప్పగా ప్రపంచవ్యాప్తంగా ఆశీర్వదించబడదు. హల్లెలూయా. ఇంత విస్తరణ ఉండేది కాదు. ఎందుకంటే వచ్చిన వాడిని పప్పుల ఫ్యాక్టరీలో పెట్టి పప్పుల ఫ్యాక్టరీని డెవలప్ చేసుకునేవాడే కానీ సేవ డెవలప్ అయ్యేది కాదు. దేవుని బిడ్డలారా, దేవుని మార్గాలు ఉన్నతమైనవి, జీవము కలిగిన మార్గాలు.
ఈరోజు ఎక్కడ చూసినా ఆ సంఘాలు స్థాపించబడ్డానికి కారణం ఏంటంటే హీ ఎంటర్డ్ ఇంటూ గాడ్స్ వే. దేవుని మార్గాలు, దేవా నువ్వు ఏం చెప్తే అది చేస్తాను ప్రభా, పస్తూ ఉంటా కానీ తప్పుడు మార్గాల్లోనికి వెళ్ళను, కష్టపడతా కడుపు కాల్చుకుంటా కానీ నీ మార్గాన్ని వదిలిపెట్టను ప్రభా. ఈరోజు మన మార్గాలు ఏ రకంగా ఉన్నాయి? ఆర్ వి ప్లేయింగ్ విత్ గాడ్? దేవుని దగ్గరకు వస్తాం, కాకపోతే ఇంకోటి. సారీ, సియోను నివాసికే దేవుని దీవెనలు, ఆయన త్రోవలో నడిచేటి వారికి ఆయన త్రోవలు నూతనమైనవి, జీవము కలిగినవి. దట్ ఈస్ వై హిస్ వేస్ ఆర్ ఆల్వేస్ హైయర్. మీ మార్గాల కంటే నా మార్గాలు ఉన్నతమని దేవుడు ఎందుకన్నాడంటే ఆ మార్గంలో జీవం ఉంది. రెండవదిగా ఆయన మార్గాలు ఎలాంటివి తెలుసా? 23వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవుని మార్గాలు ఎలాంటివి? మొదటిగా నూతనమైనవి, జీవము కలిగినవి. 2, దేవుని మార్గాలు ఎలాంటివంట? నీతి మార్గము. కీర్తనకారుడు అంట ఆయన తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. సియోను నివాసిగా, దేవుని బిడ్డగా, అమ్మా నీ జీవితంలో ఏముండాలి తెలుసా? నీతి మార్గాలను నడవాలి. బ్రదర్, ఏ మార్గంలో నడవాలి తెలుసా? నీతి మార్గం. అన్యాయపు మార్గాలు ఉంటాయి, అక్రమమైన మార్గాలు ఉంటాయి. దేవుని మార్గం నీతి మార్గంలో నడిస్తే నీ జీవితంలో ఉన్నతమైన అనుభవాలు. ఏంటంటే నీతి మార్గం? బైబిల్లో గమనిస్తే అందరు తెరవండి, ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. దేవుడు ఒక హెచ్చరిక, ఒక రకమైనటువంటి వార్నింగ్ మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. సామెతలు 14:12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అయితే అది తుదకు మరణమునకు త్రోవ తీయును. ఇక్కడ బైబిల్లో ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం ఉంటుంది. అంటే ఒకని ఎదుట మార్గం ఏ రకంగా ఉంటుంది తెలుసా? కరెక్ట్గా అనిపిస్తుంది. సాతాను మార్గం ఎప్పటికీ కరెక్ట్గా అనిపిస్తుంది. ఫస్ట్లో ప్రతి తప్పుడు మార్గం ఫస్ట్లో సూపర్గా అనిపిస్తుంది. గుర్తుంచుకోండి, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు నడిపించును. స్టార్టింగ్ ఏమో చాలా బాగుంటుంది, మెల్లిమెల్లిగా వెళుతూ ఉండగా లాస్ట్ ఎండ్ పాయింట్ ఏంటి తెలుసా? ఒక దుఃఖం, ఒక మరణం. అందుకే దేవుడు అంటున్నాడు, నా మార్గాలు మీ మార్గాలు లాంటివి కావు. మనిషిగా నీ ఎదుట ఉండే మార్గం అప్పటికి బాగుండొచ్చు, అప్పటికి మంచిగా ఉండొచ్చు, అప్పటికి కరెక్ట్గా ఉండొచ్చు, అప్పటికి అందరి దృష్టిలో అబ్బా భలే సెలక్షన్ బ్రదర్ అనొచ్చు, చాలా మంచిగా ఉన్నారనే సర్టిఫికెట్ ఇవ్వచ్చు. బట్ ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకది మరణమునకు నడిపిస్తుంది. అందుకే దేవుడు అంటారు, నా మార్గాలు మొదటి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి, అబ్బా కొంచెం కష్టం కాదు, కొంచెం కాదు చాలా కష్టం. చలికాలం అవుతున్నా కానీ జూమ్ ప్రేయర్లో తగ్గేటువంటి జాయిన్ అయ్యే వారి శాతం భారీగా పడిపోతుంది. ఎందుకు? చలి, నిద్ర బాగా సమ్మగా వస్తుంది నిద్ర కదా. చలికి దుప్పటి కప్పుకుంటే కొంతమంది చెప్తారు, బ్రదర్ ఈ బ్లాంకెట్ కప్పుకుంటే ఏమొస్తుంది బ్రదర్ నిద్ర. దేవుని మార్గాలు, నీతి మార్గాలు మొదట కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం కష్టంగానే ఉంటుంది. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన. ఇవి కొంచెం కష్టంగా ఉంటాయి. ఒక్కని ఎదుట అది కష్టమైన మార్గంగా ఉంటుంది. ఆ మార్గాల్లో నువ్వు నడిస్తే ఆ మార్గాలు నీతి మార్గాలు. దావీదు అంటున్నాడు, ప్రభువా నీ మార్గాల్లో నడిచినప్పుడు నేను తరమబడ్డాను, నేను గుహలోనికి వెళ్ళాను, నాకు కష్టం వచ్చింది, అయినా ఈరోజు సింహాసనం మీద కూర్చొని తరతరాలు నా గురించి జ్ఞాపకం చేసుకునేటువంటిదిగా ఉంటే ఎంత ఆశీర్వాదకరం. నేను ఒక వీడియో చూస్తున్నాను, ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక సేవకుడు నాకు వాటిని షేర్ చేశాడు. అందులో ఒక వీడియో, ఆ వీడియోలో ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళ యొక్క మెడికల్ సర్వీస్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటి వీడియో అండి. ఒక పెద్ద ఆయన, ఒక 70 సంవత్సరాలు ఉండే ఆయన షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్ళిన తర్వాత ఆ షాప్లో ఆయన ఏదో పర్చేస్ చేస్తుండగా ఆయన చాలా ఎందుకో ఒక్కసారి వీక్ అయిపోయి అలా కుప్ప కూలిపోయాడు. వెంటనే అక్కడ ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ డైల్ చేస్తే ఇప్పుడు మనకు 108 ఎట్లా వస్తుందో మనకు ఒకటే వెహికల్ వస్తుంది, 2 అంబులెన్సెస్ 1 2-వీలర్ వస్తుంది. వాళ్ళకు 2 అంబులెన్స్లు వస్తాయి, ఒక 2-వీలర్ వస్తుంది, విత్ ఆల్ ఫ్యూ వెరీ కాస్ట్లీ ఎక్విప్మెంట్స్తో వచ్చేస్తుంది. ఆయన ఆ పడిపోయిన వ్యక్తిని చూపిస్తున్నాడు, పడిపోయిన వ్యక్తి వీడియో తీస్తున్నాడు. పడిపోయిన ఒక్క 3 minutes ఈ 3 వెహికల్స్ వచ్చేసాయి. 3 minutes, 3 నిమిషాలకు ఆయన చెప్తాడు, దట్ ఈస్ అ మ్యాక్సిమం టైం, అది మ్యాక్సిమం టైం.
ఎక్కడో ఒక రిమోట్ ప్లేస్లో ఉంటే 3 మినిట్స్లో వచ్చింది, లిఫ్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ వ్యక్తికి అవసరమైనటువంటి మెడికల్ ఎయిడ్ ఇచ్చేశారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, దీని పేరేంటి తెలుసా? ఈ సర్వీస్ పేరు మనకేంటి 108. ఆ సర్వీస్కు దావీదు అనే పేరుతో వస్తుందండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, దావీదు నీతి మార్గాల్లో నడిస్తే అప్పుడు జీవించిన దావీదు యొక్క పేరు ఇప్పుడు వాళ్ళ అంబులెన్స్ కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే పాప మార్గం అడ్రస్ లేకుండా చేస్తుంది. కానీ దేవుని మార్గాల్లో నడిచినటువంటి దావీదు జీవితము, సంవత్సరాలు గడిచిపోయినా దావీదు లేకపోయినా, 1000 సంవత్సరాలైనా దావీదు పేరు ఇప్పటికీ అక్కడ వినబడుతుంది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుని మార్గాలు, నీతి మార్గాలు, సాతాను మార్గాలు మొదట చాలా సులువుగా ఉంటాయి, చాలా ఎంజాయబుల్గా ఉంటాయి. వెన్ యూ కమిట్ ఎ సిన్, ఫస్ట్ పాపం చాలా ఎంజాయ్మెంట్ ఉంటుందండి. గుర్తుంచుకోండి, ఒక పాపం ఒక వ్యక్తికి ఎప్పటికీ ఫస్ట్ తలుకు బెలుకుతుంది, చూడ్డానికి జిగేలంటది, అద్భుతంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎందుకో ఈ సంఘటన చెప్పాలనిపిస్తుంది నాకు. ఒక యవనస్తుడు, he enjoyed his life because God has blessed him financially. యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు ఒక శ్రేష్టమైన ఉద్యోగం ఇచ్చి ₹1,00,000 జీతం ఇస్తే ఆ యవనస్తుడు ఏం చేశాడు తెలుసా? తన ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు. దేవుడు తెలుసు, వాక్యం అన్ని ప్రక్కన పెట్టేశాడు. లెట్ మీ ఎంజాయ్. ఈ వయసులో ఏందండి భక్తి, బైబిలు, దేవుని దగ్గరికి రావడం, క్రమంగా రావడం, ప్రార్థన, లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి, ఏంటిది అనుకున్నాడు. తన లైఫ్లో ఎంజాయ్ చేయడం ప్రారంభించాడు. ఎంత ఎంజాయ్ చేయడం ప్రారంభించాడంటే, ఒకరోజు ఒక పాపంలో జీవించే స్త్రీని తన రూమ్కి పిలుచుకున్నాడు. ఆమెతో పాపం చేశాడు, అయిపోయింది. ఉదయాన్నే లేచి చూస్తే ఆమె లేదు. ఆ మిర్రర్ దగ్గర, తన ఇంటిలో ఉండేటువంటి పెద్ద మిర్రర్ దగ్గర ఒకటి రాసుంది. ఏంటి తెలుసా? తన లిప్స్టిక్ పూసుకొని ఆమె అందులో కిస్ చేసి ఆ కింద ఒక మాట రాసింది. ఏమని రాసింది తెలుసా? వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఎయిడ్స్. తన లిప్స్టిక్స్తో ముద్దు పెట్టి ఆ ముద్ర అక్కడ వేసి దాని కింద రాసింది, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఎయిడ్స్. పాపం ఒకని ఎదుట సరి అయినదిగా కనబడుతుంది, తుదకది మరణానికి దారితీస్తుంది. దేవుని మార్గాలు నీతి మార్గాలు. సియోను నివాసి ఆయన మార్గంలో నడుస్తాడు. ఆయన మార్గంలో జీవం ఉంది, ఆయన మార్గం నూతనమైంది, ఆయన మార్గం నీతి మార్గం. ఆయన మార్గం నీతి మార్గం. నీ జీవితంలో కనిపించేది సత్యం అనుకునే భ్రమలోకి వెళ్ళవద్దు. అందుకే బైబిల్లో రాయబడింది, హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది. నీ తలంపులు మోసాన్ని పుట్టిస్తాయి. ఇది కరెక్ట్ ఏమో, ఇది మంచిదేమో, ఇది ఎంజాయ్మెంట్ ఏమో, ఇక్కడ ఉండాలేమో, ఇది ఉంటేనేమో యవన జీవితం, ఇది ఉంటేనేమో లగ్జరీ, ఇది ఉంటేనేమో అనిపించే రకంగా ఉంటుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. దేవుని మార్గాల్లో నడుస్తాం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, సియోను నివాసిగా నీ జీవితంలో గొప్ప గొప్ప దీవెనలు కావాలని కోరుకుంటున్నావు. ఆయన మార్గంలో నడుస్తున్నావా? ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా, ఆయన విధానాల్లో ఉన్నావా, లేదా నీ సొంత విధానంలోనికి వచ్చావా? మొదటిగా ఆయన మార్గం జీవము కలిగిన మార్గం, నూతనమైన మార్గం. రెండవదిగా నీతి మార్గం. మూడవదిగా ఎలాంటి మార్గం తెలుసా? 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. నీ జాడలు, నీ మార్గాలు, యువర్ వేస్ డ్రాప్ ఫ్యాటినెస్. నీ యొక్క మార్గాలు సారమును వెదజల్లుతాయి. ఆ మార్గాల్లో వెళితే సారవంతంగా ఉంటామంట, ఎండిపోయే అనుభవం ఉండదు. దేవుని మార్గంలోనికి వచ్చిన తర్వాత ఎండిపోవడం అనేటువంటిది ఉండదు. దేవుని మార్గాలు విడిచిపెట్టామా ఎండిపోతాం. మన జీవితాల్లో ఆత్మీయంగా ఎండిపోతాం, కుటుంబ పరంగా ఎండిపోతాం, సంతోషంలో ఎండిపోతాం, ఆరోగ్యంలో ఎండిపోతాం, అన్నిట్లో ఎండిపోతాం. కానీ దేవుని మార్గాలు, ఆయన జాడలు, ఆయన మార్గాల్లో నడిస్తే, దేవుడు నీ ఒక రోడ్ వేసి నువ్వు దాంట్లో నడువని చెప్పడు, అలా చెప్పే దేవుడు కాదు. ఆయన ఏ మార్గాల్లో నడుస్తాడో అదే మార్గాల్లో నీవు నడవాలి. ఆయన మార్గాలు సారమును వెదజల్లుతాయి, ఆయన జాడలు సారమును వెదజల్లుతాయి. ఆ మార్గాల్లో ఏముంటుంది తెలుసా? ఆ మార్గాల్లో నడిస్తే సారం అనేటువంటిది ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇది నేను చేయమని చెప్పడం లేదు, కానీ మార్గం అనే దాని గురించి చెప్తాను. ఒకానొక సందర్భంలో నేను ఇంటర్వ్యూస్ ఎక్కువగా చూస్తూ ఉంటాను. మీకు చెప్పాను, నాకు బయోగ్రఫీస్ అన్నా, ఇంటర్వ్యూస్ వినాలన్నా నాకు ఎందుకో చాలా పిచ్చి. కొన్ని సందర్భాల్లో రాత్రి 2-3 వరకు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ మరి ఇంపార్టెంట్ అయితే వింటూ ఉంటాను నేను. ఎందుకంటే సంథింగ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దేర్ లైఫ్ ఎక్స్పీరియన్స్. వారి జీవిత అనుభవాల్లో నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఒకసారి ఎందుకో ఒక సినీ ప్రొడ్యూసర్
ఆయన క్రైస్తవుడు కాదు, ఒక సినిమాలు ప్రొడ్యూస్ చేసే వ్యక్తి. ఆయనను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే, సరే ఏంటి ఇంటర్వ్యూ చూద్దాం అనుకొని నేను వింటూ ఉంటే, ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఒక మాట అడిగాడు. మీరు సినిమాలనే ప్రొడ్యూస్ చేస్తారు కదా, కోట్ల రూపాయలు మీరు సినిమాలకు ఖర్చు పెడతారు కదా, సినిమాలకు మీరు ఫైనాన్స్ చేస్తారు కదా, మీరు ఎందుకు చెప్పులు లేకుండా ఉన్నారే అని అడిగాడు. కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర, అంటే ఇవి కాదు, నా దగ్గర ఉండేది ఇది, ఆయన దగ్గర ఉండేది కట్టలు. కోట్ల రూపాయల డబ్బు నీ దగ్గర ఉంది కదా, చెప్పులు లేకుండా ఎందుకు నడుస్తున్నావు అని అడిగాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? కోట్లు ఇవ్వలేనటువంటివి నాకు ఖాళీ కాళ్ళు ఇస్తాయి అన్నాడు. అప్పుడు ఈయన అడిగాడు, ఎలా? ఆయన ఏమన్నాడంటే, ఎక్కడో పుస్తకంలో చదివాడంట. అందుకే నేను చెప్పాను మీకు, చెయ్యమని కాదు నేను చెప్పేది, ఎక్కడో పుస్తకంలో చదివాడంట. బేర్ ఫుట్తో నడిస్తే, అంటే చెప్పులు లేని కాళ్ళతో నడిస్తే అంట, భూమి లోపల ఏదో అయస్కాంతం ఉంటుందంట. ఆయన చెప్పింది చెప్తున్నా, అవుట్ ఆఫ్ సిలబస్, నాకు తెలియదు ఇది. నడిస్తే అంట, అందులో నుంచి వచ్చేటువంటి ఒక ఫోర్స్, ఒక ఎనర్జీ ద్వారా ఆరోగ్యం వస్తుంది అని ఒక ఆయన చెప్పాడు. కాబట్టి చెప్పులు వేసుకుంటే ఆరోగ్యం కాదు, చెప్పులు లేకుండా ఉంటే ఆరోగ్యం. ఈరోజు ఈ వాక్యం చదువుతుంటే అది జ్ఞాపకం వచ్చింది నాకు. ఏ మార్గంలో నడుస్తున్నాడు తెలుసా? ఆయన అంటాడు, ఆయన చెప్పాడు నాకు, కాదు దేవుడు భూమిని తయారు చేసినప్పుడు భూమిని కనుగ్గాక అన్నాడు. ఆయన భూమిని తయారు చేశాడు దేవుడు. ఆ భూమి మీద నడిస్తే ఆరోగ్యం అంట. మనం ఏం చేసాం? ఇంత హీల్ వేసుకొని కదా, ఇంటి చుట్టూ మనం అన్ని కాంక్రీట్లు వేసుకొని మనం నడిస్తే అనారోగ్యం. ఆయన త్రోవలు సారమును వెదజల్లుతాయి, ఆయన త్రోవలు సారమును వెదజల్లుతాయి. ఇఫ్ యు వాక్ ఇన్ హిస్ వేస్, ఆయన మార్గాల్లో పచ్చదనం అనేటువంటిది ఉంది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని మార్గాలు, నేను ఏ రకంగా ఉన్నాను, నా బిడ్డలు ఏ రకంగా ఉన్నారు, నా కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల విషయంలో దేవుని మార్గాల్లో ఉన్నానా, నా ఖర్చు విషయంలో దేవుని మార్గాల్లో ఉన్నానా, లేకపోతే నేను ఈ నిర్ణయం తీసుకునే విషయంలో దేవుని మార్గాలు. ఇఫ్ యు ఆర్ వెరీ కేర్ఫుల్, నీ మార్గాలు సారమును వెదజల్లుతాయి. ఆ మాట చూడండి, సారము కలిగిన మార్గము కాదు, సారము వెదజల్లుతాయంట. అంటే నువ్వు ఆ మార్గాల్లో నడుస్తుండగా నీలోకి ఆ సారం వస్తుంది, ఆ సారం నీ జీవితాల ద్వారా ఇతరులకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు పరీక్షించుకుందాం. దేవుని మార్గాల్లో నడిస్తే నేను దీవించబడతా, నా ద్వారా ఇతరులు దీవించబడతారు. దేవుని మార్గాల్లో నడవకపోతే నేనే ఒక అనుమానంలో ఉంటా, ఏం బతుకు నా బతుకిది అనే తలంపు వస్తుంది, అనే ఆలోచన వస్తుంది. ఏంటి జీవితం, ఎందుకు ఈ రకంగా ఉంది? ఆయన మార్గాల్లో నడుస్తాం, ఆయన మార్గాలు సారాన్ని వెదజల్లుతాయి. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవుని బిడ్డలారా, నాకు తెలిసినటువంటి ఒక పెద్ద ఆమె ఉండేటువంటిది. ఆమె చాలా భక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమె భక్తి ఏ రకంగా అంటే వర్ణించలేం. ఎందుకంటే నేను ఆమె దగ్గర నేర్చుకున్నటువంటిది, ఆమెకు చదువు రాదు, కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న పాటలు కంఠపాఠం పాడుతుంది, మోకాళ్ళ మీద ఉంటుంది ఆమె ఎప్పుడు కూడా. కానీ ఎందుకో ఆ కుటుంబంలో భయంకరమైన కష్టాలు వచ్చేసాయి. ఇలాంటి కష్టాలు కాదు, విపరీతమైన కష్టాలు గుండా ఆ కుటుంబం వెళ్ళింది. నాకు అనిపించింది, ఈమె మోకాళ్ళ ప్రార్థన, ఈమె గంటలు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తుంది తన కోసం, తన బిడ్డల కోసం. కానీ ఒక పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితిలో బయట పడలేక చాలా కష్టపడ్డారు. పడినప్పుడు ఆమె దగ్గరికి ఒక సూచన వచ్చింది, ఇందులోంచి త్వరగా బయటపడాలంటే, నీ కుమారుడు తన హ్యాబిట్స్ నుంచి మార్చుకోవాలంటే పలానా ఆమె దగ్గరికి పోయి ఈ పని చేస్తే మందు పెట్టు, 2 అతను నీ మాట వినాలంటే మందు పెట్టు, 2 ఈ పని చేయి, ఇదిగో ఈ నిమ్మకాయ, ఇది ఏదో అది చేయి. అప్పుడు మొదలైంది జీవితంలో కోలుకోలేని దెబ్బ. మోకాళ్ళ ప్రార్థన ఉంది, గంటల ప్రార్థన ఉంది, దేవుని దగ్గర ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు గంటపాఠంగా పాడుతుంది, కంఠపాఠంగా అన్నీ ఉన్నాయి. బట్ ఎందుకు డౌన్ఫాల్ అంటే సారవంతమైన మార్గాన్ని వదిలి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఫినిష్. అందుకే దేవుడు యెహోషువ అన్నాడు, యెహోషువ నీవు వర్ధిల్లాలి అంటే నా మార్గాలు అన్నాడు. దివారాత్రము దీన్ని దాన్ని ధ్యానించువాడు అతడు ఏ రకంగా ఉంటాడంటే ఈ మార్గాల్లో నడిచేటువంటి వాడు ఆకువాడక పల్లించు చెట్టు వలె ఉంటాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఏ మార్గాల్లో నడుస్తున్నావు?
నిన్ను ఎవరో చెప్పినటువంటి తప్పుడు మార్గాల్లో నడుస్తూ తాత్కాలికమైన ఉపశమనం, తాత్కాలికమైన విడుదల కోసం ప్రాకులాడకు. ఒకరోజు వస్తుంది, అది సారమును వెదజల్లవు. అది సారమును వెదజల్లవు, నీ దగ్గర ఉన్న సారాన్ని లాగేస్తుంది. 2, నీ మార్గాలు దేవుని మార్గాలు అయితే నీతి మార్గాలుగా ఉంటాయి. దేవుని మార్గాలలో ఆ మరణం ఉండదు, తుదకు అది మరణమునకు దారి తీయదు. 3వదిగా దేవుని మార్గాలు నూతనమైనవి. మళ్ళీ ఈ మార్గాల్లో ఎలా వెళ్ళాలి? మార్గాలు బాగానే ఉన్నాయి కదా. దేవుని మార్గం నీతి గలది, దేవుని మార్గం నూతనమైంది, దేవుని మార్గం సారం వెదజల్లుతుంది. మంచిదే, బాగుంది, చెప్పుకోవడానికి బాగుంది. కానీ దేవుని మార్గాల్లో వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుని మార్గాల్లో పయనించాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. సియోను నివాసి ఆయన మార్గాల్లో నడుస్తాడు. ఇంతవరకు ఆయన మార్గాల్లోనూ నడవలేదా? అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి నడుస్తున్నావా? ఈరోజు మార్చుకుందాం. దేవా, లోక మార్గాల్లో ప్రారంభం ఏదో మంచిగా ఉంటుంది, తుదకు అది మరణమునకు నడిపిస్తుంది. దేవా, నా జీవితంలో నీ మార్గాల్లో నేను నడవాలి. నీ మార్గాలు సారమును వెదజల్లుతాయి. నీ మార్గాలు నీతి మార్గాలు, నీ మార్గాలు నూతనమైనవి, జీవము కలిగిన మార్గాలు. యేసయ్యా, నేను నీ మార్గాల్లో నడుస్తాను ఒక తీర్మానంతో. దేవుని వైపు చూద్దామా? ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకుందాం. అటు ఇటు చూడవద్దు, మాట్లాడవద్దు, అనాలోచితంగా ఉండవద్దు. దేవుడు నీతో మాట్లాడాడు. నీ మార్గాలు సారమును వెదజల్లాలి అంటే, నీవు ఒక సారవంతమైన వ్యక్తిగా, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి అంటే, దేవా, నీ వాక్యములో, నీ సందేశములో ఏం నాతో మాట్లాడవో దాని ప్రకారం నా జీవితాన్ని ఉంచుకుంటాను అని ఆయన వైపు చూద్దామా? ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తాను, మీరు నా ప్రార్థన వినకండి. మీరు దేవుణ్ణి అడగండి. నీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి. యేసయ్యా, మీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి. పరిశుద్ధాత్మ దేవా, మీరే మమ్మల్ని దర్శించండి. ప్రభువా, నీ మార్గాల్లో మేము నడవనట్లుగా కృపను పరిపాలించండి. నీ వాక్యము మా జీవితాల్లో, మీ ఆత్మ మా జీవితాల్లో, మీ రక్తం మా యొక్క జీవితాల్లో పనిచేయనట్లుగా, మా కుటుంబాల్లో పనిచేయనట్లుగా సహాయం చేయండి. అంధకార శక్తులను బంధించండి, అపవిత్రాత్మ క్రియలను లయపరచండి ప్రభువా, లయపరచండి ప్రభువా. ఈరోజు ఎంతమంది అయితే దేవా నీ మార్గంలో నడుస్తామని తీర్మానం చేసుకున్నారో వారి ఒక్కొక్కరిలో మీ ఆత్మ కార్యములు జరుగునుగాక. వారి వ్యక్తిగతంగా జరుగునుగాక, కుటుంబ పరంగా జరుగునుగాక, ఉద్యోగ వ్యాపారాల్లో జరుగునుగాక, చదువుల్లో జరుగునుగాక, అనారోగ్యాల్లో జరుగునుగాక. మీ యొక్క మార్గాల్లో నడుస్తుండగా దైవిక సహాయం కలుగునుగాక, దైవిక దీవెనలు కలుగునుగాక, దైవికమైనటువంటి స్వస్థత కలుగునుగాక, దైవికమైన హెచ్చింపు కలుగునుగాక. అయినా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.